హలో! వెల్కమ్ టు అఖిల తెలుగు ట్రెండింగ్స్. ఐపీఎల్ 2026లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు మారుమోగుతుంది. అదే మన అభిషేక్ శర్మ. మొన్నటి మ్యాచ్‌లో 135 రన్స్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన ఈ కుర్రాడి బ్యాటింగ్ చూస్తుంటే టీమిండియాకు మరో యువరాజ్ సింగ్ దొరికాడా అనిపిస్తుంది. అసలు అభిషేక్ శర్మ ఇంతలా ఎలా మారిపోయాడు? అతని సక్సెస్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ మెంటార్ ఎవరు? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. పంజాబ్‌కు చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రయాణం అంత ఈజీగా ఏమీ సాగలేదు. 2018 అండర్-19 వరల్డ్ కప్‌లో గెలిచిన టీంలో అభిషేక్ ఒక కీలక సభ్యుడు. అయితే ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన కొన్ని ఏళ్ల పాటు నిలకడ లేక ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలోనే మన లెజెండరీ ప్లేయర్ యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. యువీ పాజీ నేర్పిన ఆ క్విక్ హిట్టింగ్ టెక్నిక్ వల్లే ఈరోజు మన అభిషేక్ బంతిని ఇంత ఈజీగా బౌండరీ వైపు పంపగలుగుతున్నాడు. ఈ సీజన్లో అభిషేక్ స్ట్రైక్ రేటింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. కేవలం స్పిన్నర్లనే కాదు, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఫాస్టర్ బౌలర్లను కూడా స్టేడియం బయటకు కొడుతున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అతను ఇచ్చే స్టార్ట్ మ్యాచ్ రిజల్ట్‌నే మార్చేస్తుంది. ఇతని ఫుట్‌వర్క్ మరియు టైమింగ్ చూస్తుంటే రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాకు ఓపెనర్‌గా పక్కా సెలెక్ట్ అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అభిషేక్ శర్మ బ్యాటింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? మీకు నచ్చిందా? అతను టీమిండియాలో శాశ్వత ఓపెనర్ కావాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన అఖిల తెలుగు ట్రెండింగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.